కోర్స్ అన్నమాట ఇది. సో ఇదేమవుతుందంటే మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా వింటే 15 days మీకు ఒక ఐడియా వస్తుంది, దాంతో చేసుకోవచ్చు. సో బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఎలా చేయాలి ఏంటనేది కూడా మీకు గైడ్ చేస్తాం అన్నమాట. సో ఇవి మన ఈ కోర్స్ వల్ల మనం ఉపయోగపడే విషయాలు అన్నమాట. సో నెక్స్ట్ మన చెప్పుకోవాలంటే బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ షేర్స్ ట్రేడ్ అయ్యేవి. షేర్స్ ఎక్కడెక్కడ ట్రేడ్ అవుతాయంటే, ట్రేడ్ అవ్వడం అంటే కొనడం అమ్మడాలు అన్నమాట. కొనడం అమ్మడాలు బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ లోని ఓల్డెస్ట్ ఇది స్టార్టింగ్ లో అక్కడ అవుతుండేది. ఆ బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో మనకి అది స్టార్ట్ అయిన తర్వాత దగ్గర ఆ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేస్తున్న కంపెనీలు 5400 కంపెనీస్ ఉన్నాయి. 5400 కంపెనీస్ లిస్టింగ్ అయి ఉన్నాయి బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా 2600 నుంచి 2700 లిస్ట్ అయి ఉన్నాయి. సో ఈ బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ అన్నది కొంతమంది కలిసి పెట్టుకున్నది, అది మెయిన్ ఎక్స్చేంజ్. దాంట్లో గవర్నమెంట్ స్టేక్ కూడా ఉంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోని గవర్నమెంట్ స్టేక్ ఉంది. గవర్నమెంట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టాయి. ఆల్మోస్ట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ఇదన్నమాట ఎన్ఎస్సి. సో ఇక్కడ ఎన్ఎస్సి బిఎస్సిలో చేస్తున్న దానికి గవర్నమెంట్ మానిటరింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. లక్షల కోట్లు ట్రేడ్ అవుతుంటాయి ఇక్కడ. lakhs of crores అమౌంట్ ట్రేడ్ చేతులు మారుతుంటాయి. షేర్స్ అనేవి తర్వాత అమౌంట్ అన్నది. కాబట్టి దీనికి గవర్నమెంట్ ఎలా కంట్రోల్ చేస్తుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని ఉన్నది, అదొకటి. గవర్నమెంట్ ఆఫ్ కంపెనీస్ అఫైర్స్ ఉన్నది. అలాగే ఆర్బిఐ ఉన్నది. ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే సెబీ ఉంది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ 4 కూడా వీటిని మానిటర్ చేస్తుంటది ఎక్స్చేంజెస్కి. అంటే ఎక్కడ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా. ఇప్పుడు బయట స్కాములు అవి అన్నీ వింటుంటాం. ఏదైనా బ్యాంక్ పెట్టింది అంటే ఆ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకులో పెట్టింది, లేదంటే అదర్ పర్సన్స్ పెట్టారు అని భయపడుతుంటారు జనాలు. పబ్లిక్ సెక్టర్ అయితే బాగుంటుంది అని. సో ఆ బ్యాంకులకి ఆర్బిఐ ఎలా కంట్రోల్ చేస్తుందో అలాగే ఈ స్టాక్ మార్కెట్కి సెబీ కంట్రోల్ చేస్తుంది. ఏ తప్పు చేయకుండా, ఏదైనా తప్పు చేస్తుంటే దాని మీద యాక్షన్ తీసుకుంటుంటది. సో ఈ ఎక్స్చేంజ్లకి ఆ సెబీ కంట్రోల్లో ఉండి ఏ కంపెనీలు కూడా రాంగ్ చేయకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ ఎక్స్చేంజ్ స్టార్టింగ్ లోని 1986 లో 1986 లో సెన్సెక్స్ అని పెట్టారు. సెన్సెక్స్ 100 షేర్స్. సెన్సెక్స్ అంటే ఇండెక్స్ అన్నమాట. ఈ మార్కెట్ పెరిగిందా తగ్గిందా అని మనకి తెలియాలంటే మనం ఆ సెన్సెక్స్ ఫిగర్ చూస్తే తెలిసిపోతుంది. అది ప్లస్ లో ఉంటే పెరిగిందని చెప్పచ్చు, మైనస్ లో ఉందంటే అది తగ్గిందని చెప్పచ్చు. ఎందుకంటే ఆ సెన్సెక్స్ లో 100 కంపెనీలు, మెయిన్ కంపెనీస్ ఉంటాయి. మొత్తం 5400 కంపెనీలు మనకి రిప్రజెంట్ చేస్తాయి ఆ 100 కంపెనీస్ని. అంటే మెయిన్ కంపెనీస్ తీసుకున్నారు, వాటికి వెయిటేజ్ ఇచ్చారనమాట. 100 కంపెనీలకు ఇచ్చారు. 100 కంపెనీలు పెరిగితే సెన్సెక్స్ పెరుగుతుంది, 100 కంపెనీలు తగ్గితే సెన్సెక్స్ తగ్గుతుంటది. మన మార్కెట్ ఇండెక్స్ పడిపోయింది అంటారు, లేదు ఈరోజు బాగా పెరిగింది, 800 పాయింట్లు 900 పాయింట్లు పెరిగింది అంటారు. ఏంటది? ఆ 100 కంపెనీలు పెరిగితే అవి ఆ సెన్సెక్స్ పెరిగినట్టు అనమాట. 100 కంపెనీలు తగ్గితే
ఆ సెన్సెస్ పడిపోయినప్పుడు. ఓవరాల్ అంటే మొత్తం అన్ని కంపెనీల డైరెక్షన్ ఈ 100 కంపెనీస్ మనకు చూపిస్తాయి అన్నమాట. సో మనం జస్ట్ సెన్సెక్స్ చూసి మనం కొంత గైడ్ చేయొచ్చు, అది మార్కెట్ పెరిగిందా తగ్గిందా అన్నది. సో అలాగే ఎన్ఎస్సి ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, దానికి ఇండెక్స్ ఉంది. అది నిఫ్టీ అని పెట్టారు. దానికి నిఫ్టీ అంటే 50 షేర్స్ తీసుకున్నారు. ఆ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 50 షేర్స్ అన్నమాట. ఆ 50 షేర్స్ ఇండికేషన్ చేస్తాయి అవి పెరగడం తగ్గడం. అవి పెరిగితే అది నిఫ్టీ పెరుగుతుంది, తగ్గితే నిఫ్టీ తగ్గుతుంది, తగ్గిందని చెప్పవచ్చు. సో వీటిలోని మనకి ఏంటంటే ఈ కంపెనీలన్నీ మనకి ఇక్కడికి వచ్చి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బొంబేలో ఉంటుంది. అది ఎన్ఎస్సి కూడా బొంబే, న్యూఢిల్లీ అన్ని చోట్ల ఉన్నది. మెయిన్ ఆఫీసులు అన్నమాట, కార్పొరేట్ ఆఫీసెస్. సో ఇవి ట్రేడ్ చేయడానికి మొదట్లోని 1986 నుంచి ఫిజికల్ షేర్స్ ఉండేవి. స్టార్టింగ్ నుంచి ఫిజికల్ షేర్స్ ఉండేవి, ఫిజికల్ గా ట్రేడ్ చేస్తుండేవారు. ఆ ఫిజికల్ ఎలా ఉండేవంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో అలా ఉండేది అనమాట. దాంట్లో మొత్తం కంపెనీ డీటెయిల్స్ అన్ని ఉండేవి. ఎవరికైతే అలాట్ అయ్యాయో వాళ్ళ పేరు ఉంటుంది దాంట్లో, అలాగే సర్టిఫికేట్ నంబర్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని సర్టిఫికేట్లు ఉంటాయి. అవి ఏమో చేతులు మారుతున్నాయి. ఎవరైనా అమ్మాలి అనుకుంటే అక్కడ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఆ షేర్లు వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకునేవారు. సో ఈ ట్రాన్సాక్షన్లు ఎక్కువ అవుతున్న కొద్దీ అంతగా మాన్యువల్ గా చేయడం కష్టం అవుతుండేది. దాంతో ఈ ఎన్ఎస్సి మనకేమో 94లోని ఎన్ఎస్సి ట్రేడింగ్ స్టార్ట్ అయింది. నవంబర్ 1994లో మనకి క్యాపిటల్ మార్కెట్ ఈక్విటీ సెగ్మెంట్ స్టార్ట్ చేశారు. అలాగే జూన్ 2000లో ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ ఓపెన్ చేశారనమాట ఎన్ఎస్సిలో. సో ఈ ఎన్ఎస్సి వచ్చే వరకు ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుండేవి. వారానికి ఒకసారి ట్రేడింగ్ ఉండేది. వారం రోజులు మొదట్లో 15 days ఉండేది ట్రేడింగ్. 15 daysది 1 week తర్వాత కంప్లీట్ అయ్యేది. మళ్ళీ పేఅవుట్లు, పేయిన్లు అంతా 15 days 20 days పట్టేసేది ట్రాన్సాక్షన్స్. ఆ తర్వాత ఇది ఎన్ఎస్సి వచ్చిన తర్వాత ఎన్ఎస్సిలో స్టార్టింగ్ లో 15 days పెట్టారు. ఆ తర్వాత 6 days చేశారు. ఆ తర్వాత 3 days చేశారు. ఆ తర్వాత డైలీ, ఇప్పుడు డైలీ అవుతున్నది అనమాట. డైలీ ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ అనమాట. ఈ సెటిల్మెంట్స్ డైలీ అవుతూ ఉండేవి. వీటిలోని ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ అయిపోయిన తర్వాత డీలర్ అని పోస్ట్ ఒకటి వచ్చింది. ఆ డీలర్ మొత్తం A to Z చేసి పెట్టాలి కస్టమర్కి ఎక్స్చేంజ్కి మధ్యలో. సో ఇది ఇప్పటివరకు మనకి బిఎస్సి ఎన్ఎస్సి అనేది దీంట్లో ఈక్విటీ గురించి మీరు తెలుసుకుంటారు. అసలు ఈక్విటీ షేర్స్ అనేది ఎలా వచ్చింది, షేర్స్ ఎలాగా వచ్చింది అనుకుంటే మనం దీంట్లో వస్తాం. స్టాక్ మార్కెట్లో 1990 నుంచి స్టార్ట్ అయింది. మాస్టర్ గెయిన్ యూటీఏ వాళ్ళు ఇష్యూ చేసేవన్నమాట, పబ్లిక్ ఇష్యూ చేసేవి. ఆ పబ్లిక్ ఇష్యూ చేసిన తర్వాత పబ్లిక్ ఇష్యూ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఇష్యూ అని స్టార్ట్ ఇచ్చేవారు అనమాట. అవి మార్కెట్లో రావడానికి వచ్చి సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అయ్యేవి. సో 1 minute.
మనకి బిఎస్సి, ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ తో పాటు రీజనల్ ఎక్స్చేంజెస్ కూడా ఉండేవి. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకునే వాళ్ళు. చెన్నై మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉండేది, బెంగళూరు స్టాక్ ఎక్స్చేంజ్, కొచ్చిన్ స్టాక్ ఎక్స్చేంజ్ అని అన్ని చోట్ల ఉండేవి. ఎక్కడ వాళ్ళు అక్కడ ట్రేడ్ చేసుకునే వాళ్ళు. ఆ ట్రేడ్ చేసుకొని మాన్యువల్ ట్రేడింగ్ జరుగుతుండేది. ఒక హాల్ లాంటి తీసుకుని వాటిలోని ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు ఫిజికల్ షేర్స్. ఆ తర్వాత ఫిజికల్ షేర్స్ లో స్కామ్లు వచ్చేసి డూప్లికేట్లు అవి ప్రింట్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. అవన్నీ క్లియర్ చేసేసి ఇప్పుడు అంతా డిమెటీరియలైజ్ చేశారు. డిమెటీరియలైజ్ అంటే మనకి ఫిజికల్ షేర్ తీసుకొని ఆన్లైన్ లో మనకి ఇన్ని హోల్డింగ్ ఉన్నాయి అని చెప్తారు. ఇప్పుడు మన క్యాష్ ఉంది, క్యాష్ బ్యాంక్ లో తీసుకున్న తర్వాత బ్యాంక్ లో డిపాజిట్ చేసిన తర్వాత మనకి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు పాస్బుక్ లేదంటే స్టేట్మెంట్ కావాలంటే స్టేట్మెంట్ లో చూస్తే మనకి డబ్బులు కనిపిస్తాయి. ఫిజికల్ గా ఏం కనిపించదు, అంతా ఆన్లైన్ అయింది కాబట్టి వాళ్ళు మన క్యాష్ ఏమో స్టేట్మెంట్ లో ఇంత క్యాష్ ఉంది అని చెప్తుంది. అలాగే ఈ షేర్ మార్కెట్ లో కూడా ఫిజికల్ షేర్స్ అన్ని వాళ్ళు తీసేసుకొని డిమెటీరియలైజ్ చేసేసి స్టేట్మెంట్ లో చూపిస్తారు అన్నమాట, ఈ షేర్లు ఇన్ని ఉన్నాయి అని చెప్పి. ఫిజికల్ నుంచి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫామ్ అయిపోయింది అనమాట. వినిపిస్తుంది కదా అది ప్రసాద్? వాయిస్ క్లియర్గా వస్తుందా? వస్తుంది కదా వాయిస్? మీకు ఏమైనా సౌండ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందేమో ఒకసారి చెక్ చేయండి అవకాశం ఉంటే. హలో, వినిపిస్తుందండి? ఎస్. చూడండి, ఒక్క నిమిషం, ఇలా కాకుండా డైరెక్ట్ చెప్తాను నేను. ఇప్పుడు వినిపిస్తుందండి? యా, ఓకే. హలో, ఒకసారి మాట్లాడండి. హలో ఎవ్రీబడి, స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నాను నేను. సార్, ఓకే, వినిపిస్తుంది, చెప్పండి, కంటిన్యూ. ఓకే, సో దీంట్లో మనకి యాక్చువల్లీ వినేవాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా బాగుంటుంది అది. లిజనర్స్, ఓకే, యూ క్యారీ ఆన్ సార్. ఓకే, మనకి ఈ స్టాక్ మార్కెట్లో బాగా ఉపయోగపడేది ఏంటంటే, ఎక్కువ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువ చేస్తారు. మెంబర్షిప్ తీసుకొని లేదంటే సబ్ బ్రోకర్షిప్ తీసుకొని చేయొచ్చు అనమాట. వాళ్ళకి ఏంటంటే దీంట్లో డైరెక్ట్ ల్యాక్స్ లో అవుతుంటది, ల్యాక్స్ లోని క్రోర్స్ లో కూడా బిజినెస్ అవుతుంటది. చిన్న విలేజ్ లోని ఉండి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ అది బాగా వచ్చింది కాబట్టి ఎక్కడున్న వాళ్ళు కూడా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఇండియాలో ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ ఉంటే చాలు, ఏ కార్నర్ నుంచైనా చేయొచ్చు. బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఒక 20-30 క్లయింట్స్, కస్టమర్స్ ఉంటే వాళ్ళు హ్యాపీగా బిజినెస్ రన్ చేసుకోవచ్చు. ఏంటంటే వీళ్ళు ఏం కష్టపడిన అవసరం లేదు. బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు సబ్ బ్రోకర్షిప్ తీసుకొని హ్యాపీగా వాళ్ళు మానిటర్ చేస్తూ డీలింగ్ లో కూర్చొని వాళ్ళకి కస్టమర్స్ కి మనం చెప్పగలిగితే మంచి బిజినెస్ అన్నమాట. ఒక 20 మెంబర్స్ నుంచి ఒక క్లయింట్ బేస్ ఒక 20 మెంబర్స్ అంటే బాగా తెలిసిన వాళ్ళు, మీ దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తా అన్న వాళ్ళు ఒక 20-30 మెంబర్స్ ఉన్నారంటే హ్యాపీగా మీరు డైలీ బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు.
ఒక 2 lakhs 3 lakhs చేసుకున్నా సరే రోజుకి 200 నుంచి 500 వరకు ఒకసారి క్లయింట్ బేస్ పెరుగుతూ వెళ్తుంటే థౌజండ్స్ లో ఉంటుంది ఇన్కమ్. 5,000 నుంచి 10,000 కూడా వెళ్తుంది పర్ డే ఇన్కమ్. సో అది మంచి బిజినెస్ సబ్ బ్రోకర్షిప్ తీసుకొని చేస్తే. అలాగే డైరెక్ట్ సేల్ ఏజెంట్ అని కూడా ఇస్తారు. అది కూడా ఆ సబ్ బ్రోకర్ కన్నా కొద్దిగా పర్సెంటేజ్ తగ్గుతుంది. తగ్గినా సరే దాంట్లో కూడా మీరేం చేయకుండా క్లయింట్ సబ్ బ్రోకర్ చేసుకుంటారు, మీకు ఇన్కమ్ వస్తుంటుంది. 200 నుంచి 1,000 2,000 పర్ డే అలా రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఈ ఓన్ బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి. అలా కాకుండా జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈజీగా ఏముండదు. ఈ సబ్ బ్రోకర్లు అవి ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటారు, డైరెక్ట్ కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే డీలింగ్ తీసుకుంటారు డిగ్రీ క్వాలిఫికేషన్తో. డిగ్రీ క్వాలిఫికేషను ప్లస్ ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళది సర్టిఫికేట్, ఆ తర్వాత ఎన్ఎస్సి ఎగ్జామ్, ఇవి పాస్ అయిన వాళ్ళు ఆటోమేటిక్గా ఆ రెజ్యూమ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్ తీసుకుంటారు జాబ్. ఫస్ట్ డీలర్ కింద తీసుకుంటారు. ఆ తర్వాత మీ టాలెంట్ బట్టి అసిస్టెంట్ మేనేజరు, బ్రాంచ్ మేనేజర్ అవ్వచ్చు, రీజనల్ మేనేజర్ అవ్వచ్చు. సో వీటిలో మంచి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవచ్చు. సో వీటిలోని ఓన్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలని ఎంప్లాయీస్ ఉండొచ్చు, హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా సరే ఓన్గా అకౌంట్ ఓపెన్ చేసుకొని షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. షేర్స్లో బాగా ఎవరైనా ఉంటే గైడెన్స్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని ఫాలో అవుతూనే మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే గ్రో అవ్వచ్చు. దాంట్లో కూడా ఇప్పుడు అందరూ బ్యాంకులో వడ్డీ ఇంట్రెస్ట్లు చాలా తక్కువ వస్తున్నాయని చెప్పి వీటిలో పెట్టుకుంటున్నారు. బ్యాంక్లో ఉన్న డిపాజిట్స్ క్యాన్సిల్ చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటున్నారు. మినిమం ఇది ఒకసారి యాక్చువల్గా అయితే బ్యాంకులో అయితే మీకు 7 నుంచి 8% వస్తుందేమో, బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే. కానీ దీంట్లో అయితే 15% నుంచి చెప్పలేం. లాస్ట్ ఇయర్ పెట్టిన వాళ్ళకి 100% వచ్చింది. 100% వచ్చింది అని చెప్పి అందరికీ 100% వచ్చేస్తుంది అని చెప్పలేం. ఒక ఇయర్ 100% రావచ్చు, ఒక ఇయర్ ఏమో 30% రావచ్చు, ఒక ఇయర్ ఏమో మైనస్ అవ్వచ్చు. సో దీంట్లో ఏంటంటే స్టాక్ మార్కెట్లో బాగున్నది అంటే ఎంతైనా పెరగచ్చు. ఒక స్టాక్ ఉన్నదంటే 100% పెరగచ్చు, 200% పెరగచ్చు ఒక 1 yearలో, చెప్పలేం. ఇప్పుడు సిప్లా ఉంది, 200% పెరిగింది 1 yearలోని, లాస్ట్ ఇయర్కి ఇయర్కి. అలాగే చాలా కంపెనీలు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి 200% పెరిగింది. సో అంత పర్సెంటేజ్, అంత గెయిన్ అనేది బయట ఎక్కడ రాదు మీకు. ఇదంతా జెన్యూన్ బిజినెస్ కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారో అది పెరిగితే మీకేమో ప్రాఫిట్ అనమాట. మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. మీ అమౌంట్ని మీరు కొనుక్కున్నది, మీ షేర్లు పెరిగాయి, మీరు అమ్ముకున్నారు, ప్రాఫిట్ తీసుకున్నారు. సో జెన్యూన్ బిజినెస్, హ్యాపీగా ప్రాఫిట్ ఎంజాయ్ చేయొచ్చు. సో కాకపోతే టైమింగ్ కొనేటప్పుడు టైమింగ్స్ తెలిసి ఉండాలి. టైమింగ్ తెలిసి ఉండాలి, ఎప్పుడు కొనాలి అన్నది తెలియాలి, ఎప్పుడు అమ్మాలనేది తెలియాలి. అది దానికోసం కంపల్సరీగా గైడెన్స్ తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మనం చేయాలన్నమాట కొనడం అమ్మడం. ఇందాక చెప్పాను కదా, సబ్ బ్రోకర్స్, డిఎస్ఏలు అని ఉంటారు. వాళ్ళు ఎవరైతే మీకు జెన్యూన్గా ఉండి మీకు కరెక్ట్గా డిసిషన్ ఇవ్వగలుగుతారో వాళ్ళతో పాటు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ తీసుకుని మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఏది బెటరు, స్మాల్ క్యాప్స్ ఉంటాయి, చిన్న ఇవి ఉంటాయి,
మంచి కంపెనీస్ చూసి తీసుకోవచ్చు అన్నమాట. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంత అని కాదు, ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అమౌంట్. మీరు నెలకి 1000 రూపాయలు దాచగలను అనుకున్నారు అనుకోండి, 1000 రూపాయలు ఒక స్టాక్ లో పెట్టుకోండి. అలాగే మీరు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు 1000 నుంచి 500 ఎంతైనా కొనొచ్చు. మీరు ఒక సింగిల్ షేర్ అని కొనొచ్చు, 100 షేర్స్ అయినా కొనొచ్చు, ఏదన్నా కొనొచ్చు. సో ఓన్ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా సరైన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. మంచి మేనేజర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ రికమెండేషన్ తో మనం పర్చేజ్ చేసుకుని హోల్డింగ్ చేసుకునే వాళ్ళకి లాస్ అనేది ఉండదు. చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే అమ్మ అది మార్కెట్ తగ్గిపోద్ది, మన డబ్బులు ఇదైపోతే లాస్ అయిపోతాం అని నెగిటివ్ ఇది ఉంది. కానీ స్టాక్ మార్కెట్లో లూజ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. ఎవరు ఇన్వెస్టర్స్ అంత తొందరగా లూజ్ అవ్వరు. అంటే బ్లైండ్ గా ఏదో కంపెనీలో పెట్టేసి, చిన్న కంపెనీస్ లో పెట్టేసి తెలియకుండా ఎవరో చెప్పారు అని చెప్పి కొనేసి ఉంచుకున్న వాళ్ళు తప్ప, మంచి షేర్లు, మంచి ఏ గ్రూప్ షేర్లు, తర్వాత మంచి లార్జ్ క్యాప్ షేర్స్, మిడ్ క్యాప్ షేర్స్, వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాస్ అనేది చాలా తక్కువ. లాస్ లేకుండా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేశారంటే కనీసం ఒక 3 years 4 years హోల్డ్ చేసేటట్టు ఉండాలన్నమాట. అలా చేసిన వాళ్ళకి లాస్ అనేది ఉండదు. ఒకవేళ తగ్గినా సరే, స్టాక్ మార్కెట్ లో తగ్గినా సరే హోల్డ్ చేస్తారు ఇన్వెస్టర్స్. హోల్డ్ చేసి అవి ఎప్పుడైతే పెరిగితే అప్పుడు అమ్ముకోవాలన్నమాట. సో తగ్గిపోతుంది అని చెప్పి అమ్మేయడం, పెరుగుతుంది అని చెప్పి వెంటబడి కొనడం, అలా కాకుండా సరిగ్గా చూసి పర్చేజ్ చేసుకోవాలి. సో అది ఆ గైడెన్స్ అది మేనేజర్లు ఇస్తారు, ఇచ్చిన దాన్ని బట్టి చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే జాబ్స్ కి ప్రిఫర్ చేస్తారు. ఫ్రెషర్స్, డిగ్రీలు చేసిన వాళ్ళు తర్వాత ఈ స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంప్లాయీ కింద వెళ్ళిపోవచ్చు. ఎంప్లాయీ కింద వెళ్ళి దాంట్లో ప్రమోషన్స్ ఉంటాయి. ఈ కార్పొరేట్ ఆఫీసులన్నీ ఏంటంటే బ్యాంకుల లాగా ఇప్పుడు బ్యాంకులో హెచ్డిఎఫ్సి బ్యాంకు, స్టేట్ బ్యాంకు, తర్వాత కార్పొరేషన్ బ్యాంకు, ఇంకా అలా అన్ని బ్యాంకులు ఉన్నాయి కదా. బ్యాంకులో ఎంప్లాయీస్ ఎలా ఉంటారో అలాగే ఈ స్టాక్ మార్కెట్ కంపెనీస్ లో కూడా ఎంప్లాయీస్ కంప్యూటర్ మీద కూర్చొని కంప్యూటర్ ఆపరేటర్ కింద చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ చేయొచ్చు, తర్వాత రిలేషన్షిప్ మేనేజర్ కింద చేయొచ్చు, అసిస్టెంట్ మేనేజర్. సౌండ్ తక్కువ వస్తుందా ప్రసాద్? సౌండ్ తక్కువ వస్తుందా? చెప్పండి. సౌండ్ తక్కువ వస్తుందా అండి? క్లియర్ గా వస్తుందా? యాక్చువల్ గా సౌండ్ మామూలుగా తక్కువ వస్తుంది సార్ మీది. పర్వాలేదు. మన ఈ డే సెషన్ లో పీపీటీస్ ఏమైనా ఉంటే రన్ చేయండి పిల్లలకి. దే విల్ స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేస్తే, ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ రైట్ ఆన్ నోట్స్, ఫాలో ద నోట్స్. ఓకే పీపీటీ ప్రిపేర్ చేయాలండి. సో ఇది స్టాక్ మార్కెట్ గురించి జనరల్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. స్టాక్ మార్కెట్ లో ఈ కేటగిరీ వాళ్ళకి మెయిన్ బిజినెస్ కేటగిరీ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఇది బిజినెస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ అవేర్నెస్ తెలుసుకుంటే స్టాక్ మార్కెట్ గురించి మీరు ఇన్వెస్టర్స్ కి చెప్పగలుగుతారు అన్నమాట. మినిమం ఇవన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే చాలా మందికి తెలియదు. అవి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ దగ్గరికి కస్టమర్ వస్తారు. మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సాటిస్ఫై చేయగలిగితే వాళ్ళు మీ దగ్గరే వస్తూ ఉంటారు. వాళ్ళకి
ఏది కొనాలి, ఏది అమ్మాలి అన్నది మీరు చెప్పగలిగితే, సో ఆ టాలెంట్ బట్టి మీకు ప్రమోషన్స్ అవి ఉంటాయి. బ్యాంక్ సేమ్ ఈక్వల్ టు బ్యాంక్ జాబ్స్ ఎలా ఉన్నాయో అలాంటి జాబ్సే ఉంటాయి దీంట్లోని. బ్యాంక్లోని ఫ్రంట్ లైన్ ఆఫీసర్ దగ్గర నుంచి బ్రాంచ్ మేనేజర్ వరకు ఎన్ని రోల్స్ ఉన్నాయో అన్నీ చేయొచ్చు అన్నమాట. సో మన ఇండియాలో బిజినెస్ చాలా తక్కువ అవుతుంది ప్రస్తుతం. చాలా నామినల్గా అవుతున్నాయి అనమాట. డిమెట్ అకౌంట్స్ మొత్తం అన్ని కలిపి 2 crores నుంచి 3 crores లో ఉన్నాయి. సో ఇవేంటంటే ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు ఎక్కువ ఉన్నది పొటెన్షియల్ ఉంది. మన పాపులేషన్ 130 crores నుంచి 135 crores ఉంది. దాంట్లో ఒక 2 కోట్ల మందే వచ్చారు ఇప్పటి వరకు ఇన్వెస్టర్స్ కింద డిమ్యాట్ అకౌంట్స్ రికార్డ్స్ ప్రకారం. అంటే ఈ బ్యాంకింగ్ లో దగ్గర 30% వరకు బ్యాంకులోనే అందరూని మ్యాక్సిమం పర్సంటేజ్ అంతా బ్యాంక్ లో డిపాజిట్స్ పెట్టుకుని ఉన్నారు అందరూని. ఆ డిపాజిట్స్ తీయరు వాళ్ళు. అంటే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దానికంటే ఎక్కువ వస్తుంది. 7%, 8% కన్నా దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ దగ్గర ఉంటాడు కస్టమర్ కానీ క్లయింట్ కానీ ఎవరైనా సరే. మీరు కరెక్ట్గా జడ్జిమెంట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎఫ్డీలు క్యాన్సిల్ చేసి దీనికి వస్తున్నారు. ఇప్పుడు స్లోగా వస్తున్నారు. దగ్గర ఒక 10 crores వరకు ఇంకా కొత్త ఇన్వెస్టర్స్ రావడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ 3-4 years లో. 10 crores అంటే చూడండి, 10 crores ఇన్వెస్టర్స్ వచ్చారు అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండాలి, బ్రాంచ్లు ఉండాలి, బ్రాంచ్లోనే ఎంప్లాయీస్ ఉండాలి, సబ్ బ్రోకర్స్ వచ్చేస్తారు అందరినీ. ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ సబ్ బ్రోకర్షిప్ తీసుకుంటారు, లేదంటే డిఎస్ఏ కింద జాయిన్ అవుతారు, లేదు అంటే ఎంప్లాయీస్ డిమాండ్ ఉంటుంది. ఈ 10 crores కొత్త ఇన్వెస్టర్స్ వచ్చారు అంటే హ్యూజ్ అమౌంట్ వస్తుంది అనమాట మార్కెట్లోకి. మార్కెట్ గ్యారంటీగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మన ఇది కూడా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎంత స్ట్రాంగ్ అంటే నెక్స్ట్ 3 years ఏ ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత కూడా మనకి మంచి స్ట్రాంగ్ గవర్నమెంటే వస్తుంది. కాబట్టి మన మంచి కండిషన్స్ లో ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్ కూడా ఇప్పుడు బాగా పెరుగుతున్న కారణం కూడా అదే. స్టేబుల్ గవర్నమెంట్, ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇప్పుడు కరోనా అనేది అలవాటు పడిపోయింది స్టాక్ మార్కెట్. కరోనా ఫస్ట్ స్టార్టింగ్ లోని లాక్డౌన్ అనగానే 6,000 points నుంచి 8,000 points వరకు అలా పడిపోయింది. పడి మళ్ళీ రికవరీ అవుతుంది అనగానే పెరిగింది. సో ఇంకేముంది, కరోనా ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది. సో ఇదేంటంటే ఈ మార్కెట్లో మనకి పాజిటివ్ సైన్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ 5 years మంచి పొటెన్షియాలిటీ, ఒక 10 crores వరకు ఇన్వెస్టర్స్ వస్తారని అనుకుంటున్నారు. అందరూ వచ్చారంటే అన్ని కార్పొరేట్ కంపెనీలు అన్నిటికీ ఎంప్లాయీస్ అవసరం ఉంటుంది. ఎంప్లాయీస్ని ఎలా తీసుకుంటారు, ఏ బేసిస్ మీద తీసుకుంటారు అంటే డిగ్రీ ఉంటే చాలు, ఏ డిగ్రీ అయినా పర్లేదు. సర్టిఫికేట్ ఉన్నదా, సర్టిఫికేట్ కోర్సులు ఏమైనా చేశారా అని అడుగుతారు. మీరు స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు చేస్తున్నది తెలుసుకున్నది కూడా ఒక సర్టిఫికేట్ కింద పెట్టచ్చు. మీరు బేసిక్ నాలెడ్జ్ ఉన్నది అని చెప్పి వెంటనే తీసుకుంటారు. ఇమీడియట్గా డీలర్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ 2-3 years. నెక్స్ట్ 5 years చాలా బాగుంటుంది. అందరూ ప్రిడిక్ట్ చేస్తున్నారు అనమాట బాగుంటుందని స్టాక్ మార్కెట్కి. సో ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. తర్వాత సబ్ బ్రోకర్స్ ఆటోమేటిక్గా సబ్ బ్రోకర్స్ కూడా ఓపెన్ అవుతారు. ఇది కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఈ మార్కెట్లో ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి ఆ మార్కెట్ షేర్ తీసుకోగలుగుతారు.
అంటే బిజినెస్ లో ముందు ఎవరు ముందుకు వచ్చారో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. కస్టమర్స్ వస్తారు, డైరెక్ట్ గా మీకు క్లయింట్స్ కింద అవుతారు. ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ గా రానవసరం లేదు, ఆన్లైన్ లోనే అకౌంట్ ఓపెన్ చేసేసుకోవచ్చు. మొబైల్ ట్రేడింగ్ ఉంది, మొబైల్ ట్రేడింగ్ తో చేసేసుకోవచ్చు. సో చాలా ఈజీ మెథడ్స్ ఉన్నాయన్నమాట అన్నిటికీ. ఇలా కస్టమర్స్ మీరు మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని జాయిన్ చేసుకున్నా సరే వాళ్ళకి మంచి సర్వీస్ ఇస్తుంటే వాళ్ళే మీకు మౌత్ పబ్లిసిటీ చేసి మీకు తీసుకొచ్చి ఇస్తారు కస్టమర్స్, క్లయింట్స్ని. సో వీటిలో ఏంటంటే బిజినెస్ డెవలప్ అవడానికి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ 5 years. గవర్నమెంట్ అది తెలుసుకుంది కాబట్టి ఏం చేస్తుందంటే ఫ్రీగా అందరికీ అర్థమయ్యేటట్టు ఈ స్కిల్స్ డెవలప్ చేస్తుంది అనమాట. బేసిక్ స్కిల్స్ అని ఇవన్నీ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకునే స్కిల్స్ అన్నమాట. ఇది తెలుసుకుని మీరు కొన్ని సర్టిఫికేట్స్, ఎన్ఎస్సి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అవి లాస్ట్లో చెప్తాను, మీకు లాస్ట్ క్లాస్లో చెప్తాను ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎట్లా ఉండాలి అన్నది, ఏం చేయాలన్నది. నెక్స్ట్ ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ ఉన్నాయి, అవి ఒకరోజు క్లాస్లో అవుతుంది మీకు. అలాగే మార్కెట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అకౌంట్ ఓపెనింగ్స్ ఉన్నాయి, మెంబర్షిప్ ఓపెనింగ్ ఉన్నది, కేవైసీ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎఫ్ఎన్ఓ అంటే ఏంటి, అన్ని ఒక క్లాస్లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోద్ది మీకు. సో ఇవన్నీ మీకు బాగా ఉపయోగపడతాయి ఫ్యూచర్లోనే. సో ఇంతవరకు చెప్పిన దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కొన్ని క్లారిఫై చేద్దాం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మెసేజ్ పెట్టండి. ఓకే, సబ్ బ్రోకర్షిప్ అంటే ఏంటి అని పెట్టారు ఒకళ్ళు. సబ్ బ్రోకర్షిప్ అంటే మెంబర్షిప్ ఉంటుందండి. మనకి స్టాక్ మార్కెట్లో మెంబర్షిప్ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే మెంబర్షిప్ ఉన్న వాళ్ళే ట్రేడ్ చేసుకోవడానికి, అమ్మడానికి అవుతుంది అని. సో మెంబర్షిప్ తీసుకోవడానికి దగ్గర 2 crores నుంచి 3 crores ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. డైరెక్ట్ మెంబర్షిప్ బొంబే స్టాక్ ఎక్స్చేంజ్లోని, ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే దాని నార్మ్స్, రెగ్యులేషన్స్, ఎలిజిబిలిటీ అవన్నీ ఉండి అమౌంట్ కట్టగలిగితే మెంబర్షిప్ వస్తుంది. ఆ మెంబర్ ఏంటంటే ఇండియాలో ఎక్కడైనా బ్రాంచ్లు ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్ని బ్రాంచ్లైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకోవచ్చు ఆ మెంబర్. సో అవి ఏమో పెట్టుకుంటాయి, బ్రాంచ్లు పెట్టుకుంటాయి. అలాగే ఆ బ్రాంచ్లు పెట్టుకున్నప్పుడు సబ్ బ్రోకర్షిప్ అని ఇస్తుంది. వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారు, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఇంకొక సబ్ బ్రోకర్షిప్ ఇస్తారు. అది 1 lakh నుంచి ఒక 50,000 నుంచి 1 lakh అలా ఉంటుంది. సబ్ బ్రోకర్షిప్ తీసుకొని మీరు బ్రాంచ్ రన్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా, దానికి కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి, అప్లికేషన్, ఎలిజిబిలిటీ అన్నీ ఉంటాయి. అవన్నీ క్లాస్ ఉంది, అది ఆ క్లాస్లో చెప్తాను మీకు.
హలో హలో. సార్, వినిపిస్తుందా మా వాయిస్? వినిపిస్తుందండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడదామండి. మెసేజ్. సార్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు హోస్ట్ ఉంది. హ్యాండ్ రైజ్ చేస్తారు. రైజ్ చేసిన వాళ్ళని అన్మ్యూట్ చేయండి. దే విల్ ఆస్క్ క్వశ్చన్. అలాగే. అడిగిన క్వశ్చన్ అడగొద్దు. లిసన్ కేర్ఫుల్లీ. ఒక అతను క్వశ్చన్ అడిగితే అదే సేమ్ క్వశ్చన్ రిపీట్ చేయొద్దు మీరు. ఒక 5 మెంబర్స్ తీసుకోండి సార్, లేదా 10 మెంబర్స్ తీసుకోండి ఛాన్స్. ఓకే. 10 మెంబర్స్ అయిన తర్వాత మళ్ళీ విల్ స్టార్ట్ సెకండ్ సెషన్. ఓకే. యా. ఆ నేమ్ చదవండి సార్. మీరు అక్కడ ఉన్న నేమ్ చదివితే దే విల్ స్పీక్. లోకేశ్వర్. Sir, good evening, sir. గుడ్ ఈవినింగ్. Can you please share your screen with us, sir? ఇదండి. Can you please share your screen, sir? స్క్రీన్ షేర్ చేయాలా? Do you want to share screen? Yes, sir. Only with voice we can't hear for a long time. So if sir will share the screen, we can take screenshots of the topics, sir. Yeah, understand. We'll share it. Next session we'll share it. Okay, thank you, sir. You want a presentation, sir? Sir, presentation. మనం స్క్రీన్ ప్రెజెంటేషన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఓకే. మనం ఏవైతే టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ స్క్రీన్ మీద ఉంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవడం, లేదంటే నోట్ డౌన్ చేస్తారు. ఓకే. ఓకే. నెక్స్ట్. Yes, sir. నెక్స్ట్ చూడండి. కుమార్ అంటే ఎవరో సమ్మన్. చెప్పండి కుమార్ గారు. కుమార్ స్పీక్. సార్, ఇంట్రాడరీ మార్కెటింగ్ గురించి చెప్పరా సార్ కొంచెం? ఇంట్రాడరీ మార్కెటింగ్. ఇంట్రాడే మార్కెటింగ్ స్టాక్స్ లేకుండా అమ్మటం పాసిబుల్ అన్నారు కదా సార్ స్టాక్ మార్కెట్ లో. నిన్న చెప్పారు సార్ ఇంట్రాడరీ మార్కెటింగ్ అని. దాని గురించి ఏమీ చెప్పలేదు. కొంచెం చెప్పరా సార్? సరే. ఓకే. మార్కెట్ లో మనం ట్రేడ్ 2 విధాలుగా ఉంటది. ఇన్వెస్ట్మెంట్ చేసుకునే క్లయింట్స్ ఉంటారు, అలాగే ట్రేడింగ్ చేసుకునే క్లయింట్స్ అని ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ చేసే క్లయింట్స్ పూర్తి అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు 1 lakh షేర్స్ కొన్నారంటే 1 lakh అమౌంట్ పే చేయాలి. అలాగే ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే అంత అవసరం లేదు. ట్రేడింగ్ మార్జిన్ అని చెప్పి 1 lakh షేర్స్ మీరు కొనాలనుకుంటే 10,000 పేమెంట్ చేస్తే 1 lakh షేర్స్ కొనడానికి ఛాన్స్ ఇస్తారు, ఒక 10% మార్జిన్ తోని. ఆ మార్జిన్ తో కొని మార్నింగ్ 9:15 నుంచి స్టార్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్. 3:30 లోపు మీరు హోల్డ్ చేసి ఉంచవచ్చు. అది పెరిగితే అమ్మేయచ్చు. సో పెరిగినా తగ్గినా సరే మీరు అమ్మేయాలి 3:30 లోపు. సో ఈ లోపు పెరిగితే మీకు ప్రాఫిట్, తగ్గితే లాస్ అన్నమాట. సో ఇది ఇంట్రాడే ట్రేడింగ్. ఆ టైంలో ట్రేడ్ చేసేదాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. 9:30 నుంచి 3:30 లోపు ట్రేడ్ చేసిన వాళ్ళు ఏంటంటే ఒక ప్రాఫిట్ వచ్చేస్తే ఆ 10,000కి ఆ ప్రాఫిట్ యాడ్ అవుతుంది. లాస్ వచ్చిందంటే ఆ 10,000లో మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఆ 10,000 అమౌంట్ పెట్టాలి. ఎక్కువ పెట్టినా పర్లేదు, ఒక తగ్గితే మాత్రం ఆ బ్యాలెన్స్ కట్టాలి. ఆ 10,000 అలా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ట్రేడింగ్ చేసుకోవడానికి అవుతుంది. సో ఒక 10% వరకు కట్టి మనం 100% ట్రేడింగ్ చేసుకోవచ్చు.
లక్ష రూపాయల షేర్లు కొనాలనుకుంటే 10,000 పెట్టి మనం 1 lakh షేర్స్ కొనొచ్చు. అది ఎంతవరకు సాయంత్రం వరకే టైం ఉంటుంది. 3:30 లోపు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే క్లియర్ చేసేయాలి అది, ప్రాఫిట్ ఆర్ లాస్. సో అది ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. అర్థమైంది కానీ ఇంకా ఫ్యూచర్లో వస్తాయి మీకు ఇంట్రాడే ట్రేడింగ్ గురించి ఎలా చేయాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది ఫ్యూచర్లో వస్తుంది. సో నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారని? నెక్స్ట్ అడగాలనుకున్నారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, మీరు చేయొచ్చు. ఎవరు ఉన్నారా? అన్మ్యూట్ చేసి అడగండి. మనం పర్మిషన్ ఇవ్వలేదు సార్, మీరు చేయండి. ఏదండి? నేను చేయండి అండి. యా లోకేష్ జీ, లక్ష్మి చెప్పండి. ఎవరు? లోకేషా? చెల్లా లక్ష్మి. చెల్లా లక్ష్మి చెప్పండి. అడగండి మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, అది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో 10 crores వరకు ఇన్వెస్టర్స్ వస్తారన్నారు కదా సార్. ఏదండి? నెక్స్ట్ 4 to 5 years లో 10 crores న్యూ ఇన్వెస్టర్స్ వస్తారు అన్నారు కదా సార్. రావచ్చు అన్నాను. రావచ్చు అంటున్నారు. ఓకే, అంటే వస్తే వాళ్ళ ద్వారా మనకి బిజినెస్ ఏ విధంగా వస్తుంది సార్? యాజ్ ఇప్పుడు నేను ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను, అంటే ఏదైనా షేర్స్ కొనాలనుకుంటున్నాను, వాళ్ళ ద్వారా నా షేర్స్ ఏమన్నా వాటి యొక్క ప్రైస్ ఏమన్నా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా సార్? మరి అంతే, ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కువ వచ్చారు అంటే అమౌంట్ ఎక్కువ మార్కెట్ లో మా అమౌంట్ ఎక్కువ వచ్చిందంటే కంపెనీస్ లాభపడతాయి అనమాట. లాభపడుతుంటే కొత్త ఇన్వెస్టర్స్ వచ్చారంటే వాళ్ళు సర్వీస్ ఇవ్వడానికి ఎంప్లాయీస్ కావాలి. ఓకే సార్. అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్ని ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటాయి అనమాట. సో ఆ విధంగా బెనిఫిట్ అవుతారు. ఎంప్లాయీస్ ఇంక్రీజ్ అవుతారు, తర్వాత బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇంక్రీజ్ అవుతారు. బిజినెస్ ఎక్కువ మంది వస్తుంటే ఎక్కువ బిజినెస్ వస్తుంది అనమాట. సబ్ బ్రోకర్ ఏదైనా తీసుకుని, లేదంటే యాజ్ ఇన్వెస్టర్ గా అయినా సరే ఉంటే, ఇంత ఎక్కువ మంది వచ్చారంటే ఒక 10 crores అంటే ఒక్కళ్ళు 1,00,000 రూపాయలు పెట్టినా సరే దగ్గర 100 crores వరకు వస్తుంది. ఓకే సార్. అదేమో చాలా హ్యూజ్ అమౌంట్ అవుతుంది అనమాట. మార్కెట్ లో అంత అమౌంట్ రావడం వల్ల ఎకానమీ బాగా డెవలప్ అవుతుంది, షేర్స్ పెరుగుతాయి, కంపెనీస్ పెరుగుతాయి, పెద్ద కంపెనీలు అయిపోతుంటాయి. ఇంకా ఓకే సార్. చిన్న కంపెనీలు మిడిల్ క్యాప్ అయిపోతాయి అనమాట. అన్ని మిడ్ క్యాప్ అవుతాయి. ఓకే సార్. సో షేర్ వాల్యూస్ పెరుగుతాయి అనమాట. ఎక్కువ ఇన్వెస్ట్ అంటే షేర్స్ పెరుగుతాయి. ఓకే సార్. సో అది ఫ్యూచర్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట ఆ విధంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.
సార్ అక్కడ కామెంట్ బాక్స్ లో వాళ్ళ డౌట్స్ రాశారు, మీరు అవును. ఒకసారి చదివి ఎక్స్ప్లెయిన్ చేయండి దే వాంట్ ఎనీ డౌట్. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఇంపోజ్ అవుతుందా అని అడుగుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాఫిట్ మీద మీ స్లాబ్ని బట్టి ట్యాక్స్ ఉంటుందండి. ఒక క్లయింట్ అడిగారు, ఈ ఇంట్రాడే బెస్టా, ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ క్లయింట్ కింద ఉంటే బెటరా అని అడుగుతున్నారు. అది మంచి క్వశ్చన్. అది మీరు చెప్పేది ఏంటంటే ఇంట్రాడే కస్టమర్ కన్నానే ఇన్వెస్ట్మెంట్ కస్టమర్ సక్సెస్ఫుల్ అవుతారు, ప్రాఫిట్ తీయగలుగుతారు. ఇంట్రాడే అనేది అది చెప్పలేం, ఒకసారి ప్రాఫిట్ రావచ్చు, ఒకసారి లాస్ రావచ్చు. ఎక్కువ ఏమవుతుందంటే ఇంట్రాడే చేసే వాళ్ళు సైకాలజీ ఎలా ఉంటుందంటే ప్రాఫిటే వస్తుంది అని అనుకుంటుంటారు. కానీ ఒక్కసారి 8 సార్లు మీకు ప్రాఫిట్ వచ్చి 2 సార్లు లాస్ వచ్చింది అంటే మొత్తం 8 సార్లు వచ్చిన ప్రాఫిట్ కూడా పోతుంది. సో రేర్గా ఇంట్రాడేలో సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు సక్సెస్ 90%, 95% చెప్పుకోవచ్చు. లాస్ తక్కువ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్వెస్ట్ చేయొచ్చా షేర్స్ లోనే అని అడుగుతున్నారు. చేయొచ్చండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ బట్టి చేసుకోవచ్చు. అంటే ఇన్కమ్ సోర్స్ చూపించగలిగితే ఏం పర్లేదు, సేవింగ్స్ చేసుకున్నా అని చెప్పి మీరు చూపించగలుగుతారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్లాక్ మనీ ఉంది కదా అని చెప్పి బ్లాక్ మనీ దీంట్లో పెడితే వాళ్ళకి రిస్క్. తర్వాత ఏమైనా అడిగితే చూపించుకోవాలి. అది ఎక్కడి నుంచో సోర్స్ చూపించుకోగలిగితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ ఒకవేళ లేకపోతే ఏంటి అని, స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిపోతాయి అనే డౌట్ చెప్తున్నారు. అది క్లోజ్ అవడం ఉండదండి. స్టాక్ మార్కెట్ అనేది ఇంకొక 100 years పోయినా సరే అది ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్తో లింక్ అయ్యి అన్ని కార్పొరేట్ కంపెనీస్తో లింక్ అయ్యి ఉన్న ఎక్స్చేంజ్ కాబట్టి అది ఎప్పటికీ క్లోజ్ అవడం అని ఉండదు. ఎన్ఎస్సి అయితే గవర్నమెంట్ అండర్లో ఉన్నట్టే. అది బిఎస్సి కూడా గవర్నమెంట్ అండర్లోనే ఉన్నట్టు. గవర్నమెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ కంపెనీస్ అఫైర్స్ వాళ్ళు చూస్తుంటారు. ఆర్బిఐ తర్వాత సెబీ. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో అది దాని కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. స్టాక్ ఎక్స్చేంజ్లు క్లోజ్ అవ్వడం అనేది, ఎక్స్చేంజ్ లాస్ అవ్వడం అనేది
ఎప్పటికీ ఉండదు, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. షేర్ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది అని అడుగుతున్నారు. షేర్ వాల్యూ ఆ కంపెనీ రిజల్ట్ బట్టి ఉంటుంది. కంపెనీ ప్రాఫిట్ తీస్తుంది అంటే పెరుగుతుంది, ప్రాఫిట్ లేదు లాస్లో అవుతుంది అంటే తగ్గుతుంది. అదొక్కటే కాకుండా బయట ఇష్యూస్ కూడా ఉంటాయి. పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ ఏమైనా చేంజ్ అయితే మారిపోతుంది. గవర్నమెంట్ అన్స్టేబుల్గా ఉన్నా సరే మార్కెట్ డౌన్ అవుతుంది. ఆ మార్కెట్ డౌన్, షేర్ తగ్గుతుంది, షేర్ వాల్యూ. అలాగే అన్ని మార్కెట్స్, ఫారెన్ ఎక్స్చేంజ్లో ఫారెన్ స్టాక్ మార్కెట్ అది తగ్గినా సరే ఇక్కడ తగ్గుతుంది. రూపీ పెరిగినా సరే రూపీకి ఇంపాక్ట్ అవుతుంది. తగ్గడం, బయట ఏదైనా వార్స్ అవి అవుతున్నాయన్నా సరే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. మార్కెట్ అనేది షేర్ వాల్యూ ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. ఆ రోజు మార్కెట్ కండిషన్స్ బట్టి అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. ఆ టైంలో ఏమైనా మంచి రిజల్ట్స్ వచ్చాయంటే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ క్లోజ్ చేద్దాము, కంటిన్యూ చేసేసి. మీకు స్లైడ్ వైజ్ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో, స్లైడ్ బై స్లైడ్. ఓకే సార్, ఓవర్ ఇచ్చేసేయండి ఈరోజు టాపిక్ వరకు. క్లోజ్ చేసానండి. మీరు ఇంకా చెప్పాల్సింది కంటిన్యూ చేయండి. ఓకే, రేపు సెషన్ ని మనం స్లైడ్స్ వేసి, దే విల్ ఫాలో స్లైడ్స్. ఓకే ఓకే అండి. మనకి షేర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేర్ అంటే జనరల్ గా మనకి ఏంటి, వాటా అంటే తెలుసు కదా అందరికీ. ఏదైనా కంపెనీలో వాటా జనరల్ గా ఏంటంటే, బిజినెస్ చేసుకోవాలంటే ఒక 10 మందిగా, ఒక సింగిల్ పర్సన్ అయినా సరే కొంత అమౌంట్ తోనే చేయగలడు సింగిల్ ప్రొపరేటర్ బిజినెస్. ఎక్కువ అమౌంట్ తో చేయాలి అనుకుంటే పార్ట్నర్స్ తీసుకుంటాడు. ఒక 10 మంది తీసుకున్నారంటే 10 రూపాయలు, ఒకరు 10 రూపాయలు వేసుకుని 10 మంది తీసుకున్న 100 రూపాయలు అవుతుంది. ఆ 100 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అలాగే ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ 10 మంది పంచుకుంటారు, ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా సరే. అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా ప్రతి కంపెనీని కంపెనీ ఫౌండర్స్ కొంత అమౌంట్ పెడతారు, ఆ తర్వాత పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, పబ్లిక్ ఇష్యూలు పెట్టి తీసుకుంటారు. అందరికీ తీసుకున్న అమౌంట్ కి ప్రొపోర్షనేట్ గా షేర్స్ అలాట్ చేస్తారు. నీ షేర్ ఇంత, నీ షేర్ ఇంత. అంటే 100 షేర్లు కొన్న వాళ్ళకి 100 షేర్లు, 1000 షేర్లు కొన్న వాళ్ళకి 1000 షేర్లు, వాళ్ళ షేర్లు డిస్పాచ్ చేస్తారు. షేర్ సర్టిఫికేట్స్ ఇంతకుముందు ఇచ్చేవారు, ఇప్పుడు డిమాట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ డిమాట్ వాళ్ళ అకౌంట్ లో వేసేస్తారు అనమాట. పబ్లిక్ ఇష్యూస్ లో వాళ్ళు అలాట్ అయిన షేర్స్ ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళకి ఇచ్చేస్తుంది, ఆ కంపెనీ ఇచ్చేస్తుంది. సో అది ఒకళ్ళ వాటా అనమాట. 100 షేర్స్ కొంటారా లేదా 1000 షేర్స్ కొంటారా, ఎంత కొంటే అన్ని షేర్లు అలాట్ అవుతాయి. ఆ అలాట్ అయిన షేర్లని వాళ్ళు మళ్ళీ అమ్ముకోవాలంటే ఈ ఎన్ఎస్సి, బిఎస్సి ద్వారా అమ్ముకోవాలి. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కానీ అమ్మాలి అంటే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ట్రేడింగ్ అకౌంట్, డిమెట్ అకౌంట్, 2 అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ.
ఎక్స్చేంజ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ బ్రాంచ్ లోని సబ్ బ్రోకర్ బ్రాంచ్ ఓన్ బ్రాంచ్ కంపెనీ ఓన్ బ్రాంచెస్ ఉంటాయి, అలాగే సబ్ బ్రోకర్ బ్రాంచెస్ ఉంటాయి. ఎక్కడైతే అక్కడ ఆ క్లయింట్ వెళ్ళి నా షేర్లు పలానా షేర్లు ఇన్ని ఉన్నాయి మీరు అమ్మి పెట్టండి అంటారు. అమ్మాలంటే ఆయన అక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తామో అలాగే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మొత్తం బ్యాంకులో మనం ఎన్ని బ్యాంకులు, ఆంధ్ర బ్యాంకులు, స్టేట్ బ్యాంకులో మన అకౌంట్ ఉంటాయి. అలాగే ట్రేడింగ్ అకౌంట్ మనం అలా ఓపెన్ చేసుకుంటాం. ట్రేడింగ్ ఎన్ని ట్రేడింగ్ అకౌంట్లైనా ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఎన్ని బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఎలా పెట్టుకుంటామో అలాగే షేర్ మార్కెట్లో ఏ కంపెనీలో మీకు ఇష్టం ఉంటే ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ ట్రేడింగ్ అకౌంట్తో పాటు డిమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు. సో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ట్రేడింగ్ అకౌంట్ అంటే కొనడం అమ్మడం దాంట్లో చేయాలి. ట్రేడింగ్ అకౌంట్లో డిమ్యాట్ అకౌంట్ అంటే షేర్లు దాంట్లో ఉంచుతారు, అంటే లాకర్ లాగా అనమాట. ఆ షేర్లు దాంట్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా అమ్మినప్పుడు ఆ డిమ్యాట్ అకౌంట్ నుంచి వెళ్తుంది. అలాగే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం అమ్మాలి. స్టాక్ మార్కెట్లో మనం అమ్మాలంటే ఆ బ్రాంచ్లో పర్టికులర్ డీలర్ దగ్గర మనం చెప్తాం అనమాట. అలానా షేరు ఆ రేట్ రాగానే అమ్మేయండి, నాకు ఈరోజు అమౌంట్ అవసరం ఉంది, ఏ రేట్ ఉంటే ఆ రేట్ అమ్మేయండి. అదే లేదు ఆ రేటు వస్తేనే అమ్మండి అని 2 విధాలుగా చెప్పచ్చు అనమాట. అమౌంట్ అవసరం ఉన్నదంటే ఏ రేటు ఉన్నదని అమ్మేస్తారు. లేదు ఆ రేటు పర్టికులర్ రేటు వచ్చే వరకు పెట్టాలంటే ఆ రేటు ఫీడ్ చేసి పెడతారు. సో అలాగా వాళ్ళు అలాట్ అయిన షేర్ని వాళ్ళు అమ్ముకుంటారు. అమ్మిన తర్వాత వాళ్ళకి 3 days తర్వాత పేమెంట్ వస్తుంది. 3 days తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా అమౌంట్ పడిపోతుంది. ఇంతకుముందు మాన్యువల్గా జరుగుతుండేది. అది అమ్మిన అమౌంట్ ఆ బ్రాంచ్ అకౌంట్లో పడేది. ఆ బ్రాంచ్ అకౌంట్ నుంచి క్లయింట్ చెక్కులు ఇచ్చేవారు. సో అదంతా తగ్గించారు, వర్క్ తగ్గించేసి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో వేసేస్తున్నారు. ఆన్లైన్ అయిపోతుంది. మీరు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఇచ్చారో ఆ అకౌంట్లో మీ అమౌంట్ పడిపోతుంది అమ్మగానే. సో అది మీరు షేర్ని క్యాష్ చేసుకోవడం. ముందు షేర్ కొనడం ఎలా కంపెనీ నుంచి కంపెనీకి అప్లై చేస్తారు, దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు, అప్లై చేయడాన్ని. అలాగే అమ్మడాన్ని సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్లో మనం అప్లై చేస్తాం, అప్లికేషన్ పెట్టి, అది మీ డిమ్యాట్ అకౌంట్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత సెకండరీ మార్కెట్లో మనం అమ్ముతాం. సెకండరీ మార్కెట్లో మనం క్యాష్ చేసుకుంటాం అనమాట. ఈ బ్రాంచ్కి వెళ్ళి బ్రాంచ్ కానీ ఆ సబ్ బ్రోకర్ ఆఫీస్ కానీ వెళ్ళి అక్కడ అమ్ముతాం. అమ్మిన అమౌంట్ మనకి డైరెక్ట్గా కంపెనీ మన అకౌంట్లో వేసేస్తారు, పడిపోతుంది 3 working daysలో. సో ఇది ట్రాన్సాక్షన్. మన బ్యాంక్ నుంచి కంపెనీకి వెళ్తుంది అమౌంట్. కంపెనీ వాడు మన షేర్లు అలాట్ చేస్తాడు. మన షేర్లు మన సెకండరీ మార్కెట్లో అమ్ముతాం. అమ్మిన తర్వాత 3 daysకి మన పేమెంట్ మనకు వచ్చేస్తుంది. సో ఇది మొత్తం షేర్ కొనడం అమ్మడంకి ట్రాన్సాక్షన్. దీంట్లో కంపెనీస్ రోల్ ఎక్కువ ఉంటుంది. ఆఫీసులో బ్రాంచెస్ పెట్టి సబ్ బ్రోకర్స్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఆ ప్రైమరీ మార్కెట్ గురించి మీకు ప్రైమరీ సెకండరీ మార్కెట్ నుంచి రేపు చెప్తాను, రేపు క్లాస్లోని. ప్రైమరీ మార్కెట్ గురించి అది మామూలు షేర్ మార్కెట్ అంటే అది ఫస్ట్ కొనడం అమ్మడం రెండు ట్రాన్సాక్షన్లు అవుతాయి. సో ఇది ఈరోజు మన స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నది. హలో సార్. సార్ ఒకసారి వి బోత్ విల్ డిస్కస్, అంటే ఫైనల్ గా క్లోజ్ చేద్దాం, కన్క్లూజన్ ఇద్దాం వాళ్ళకి.
ఓకే. షేర్ మార్కెట్ గురించి అబౌట్ షేర్ మార్కెట్ ఎక్స్ప్లెయిన్ చేసాం అంతేనా సార్? అంతేనండి. మార్కెట్ గురించి ఏమిచ్చారంటే దీని నేర్చుకోవడం వల్ల మనకి ఏంటన్నది బెనిఫిట్ ఏంటి అన్నది ఒకటి చెప్పుకున్నాం. మనం మొత్తం జాబ్ ఓరియంటెడ్, బిజినెస్ ఓరియంటెడ్, ఇండివిజువల్ ఓరియంటెడ్, సో దాని గురించి చెప్పుకున్నాం. తర్వాత మార్కెట్ ఎక్స్చేంజ్లో 2 ఎక్స్చేంజ్ల గురించి మాట్లాడుతున్నాం, బిఎస్సి, ఎన్ఎస్సి గురించి. ఆ తర్వాత షేర్ మార్కెట్ ఎలా అవుతుంది, మనం ఎలా ట్రేడ్ చేస్తాం, పబ్లిక్ ఇష్యూకి ఎలా అప్లై చేస్తాం, అలాగే సెకండరీ మార్కెట్లో లిక్విడ్ క్యాష్ ఎలా చేసుకుంటాం అనేది మనం తెలుసుకున్నాం. ఓకే. ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేశాం సార్ మనం? అంతేనండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్స్చేంజ్ గురించి చెప్పాం. స్టాక్ మార్కెట్ నుంచి బొంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, దాన్ని కంట్రోల్ చేసే ఇవి గవర్నమెంట్ ఆఫ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ కంపెనీ అఫైర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్బిఐ, సెబీ, 4 బాడీస్ మొత్తం స్టాక్ మార్కెట్ ని కంట్రోల్ చేస్తాం. స్కామ్ జరగకుండా సేఫ్ గార్డ్ గా ఉంటుంది. ఓకే, డియర్ ఆల్, మీకు సెషన్ వైజ్ ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక బీ ప్రిపేర్. రేపు మళ్ళీ కొన్ని డౌట్స్ మీరు పోస్ట్ చేయొచ్చు, దాని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెషన్ వైజ్. ఒకవేళ సిలబస్ అంటే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక 1 డే ఎక్స్టెండ్ చేస్తాము, డోంట్ వరీ దాని గురించి. వాట్ ఈజ్ ఏపీఎస్ఎస్డిసి ప్లాన్? 3 ఆస్పెక్ట్స్ లో డెవలప్ చేయాలనేది మెయిన్ టాస్క్. 3 ఆస్పెక్ట్స్ ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? డిమాట్ అకౌంట్. ఫస్ట్ వన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, రైట్? యా, ఎంప్లాయ్మెంట్. ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, ఆ కంపెనీస్ లో మనం జాబ్ ఎలా క్రాక్ చేయాలి, హౌ టు గెట్ ఆపర్చునిటీస్, దానికోసం సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, వాట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్స్ వి నీడ్, అవి ఎక్కడే అవైలబుల్ ఉంటాయి, ఆ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవచ్చు మనం, ఎన్ఎస్సిలో ఏ మాడ్యూల్ చేస్తే మనకు ఆ సర్టిఫికేట్ యూజ్ అవుతుందో, సారీ, కార్పొరేట్ కంపెనీస్ లో విచ్ సర్టిఫికేట్ వ్యాలిడ్, అంతేనా సార్? అంతే. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రేడింగ్ అనలిస్ట్, తర్వాత ట్రేడర్స్, ఇట్లా జాబ్స్ ఉంటాయి మనకి. మంచి శాలరీ కూడా ఉంటుంది. మినిమం అంటే 2.5 నుంచి ఉంటుంది. కొన్ని కంపెనీస్ విల్స్ఫాగ్, కార్వే, ఇంకా టీసీఎస్, కొన్ని బిగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి కూడా నేను షేర్ చేస్తాను. తర్వాత వీక్లీ 1 HR నేను ఇన్వైట్ చేస్తాను మన జూమ్ లింక్ లోకి. ఒక కార్పొరేట్ కంపెనీ HR విల్ కమ్ అండ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ, వాళ్ళు ఆ కంపెనీలో జాబ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి, మీ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక ఆస్పెక్ట్ ప్లేస్మెంట్. సెకండ్ పాయింట్ డిఎస్ఏ. ఎస్ సార్? అంతే, బిజినెస్ ఓన్ బిజినెస్ చేసుకోవడానికి ఫ్రాంచైజ్ తీసుకొని చేస్తారు. ఇట్స్ లైక్ బ్రోకరేజ్. మీ ఓన్ గా బ్రోకరేజ్ అంటే ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది సార్, నేను ఐ కెన్ డూ మై ఓన్ బిజినెస్, నేను కొంతమంది క్లయింట్స్ ని హోల్డ్ చేసుకొని ఐ విల్ రన్ మై ఓన్ బిజినెస్ అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా వి విల్ ప్రొవైడ్. అది సెకండ్ పార్ట్. థర్డ్ వన్ ఈస్ సార్, నేను ఇట్స్ లైక్ బ్యాంక్ అకౌంట్ లాగా, ఐ విల్ ఓపెన్ మై ఓన్ బ్యాంక్ అకౌంట్ లాగా, ఐ విల్ ఓపెన్ మై ఓన్ ట్రేడింగ్ అకౌంట్. నేను ట్రేడింగ్ చేసుకుంటాను. సపోజ్ మంత్లీ ఒక 5,000 or 10,000 ఇన్వెస్ట్ చేసి డైలీ ట్రేడింగ్ చేసుకుంటాను. దాని మీద నేను
కొంత ఎర్న్ చేస్తా. చాలా మంది లాస్ట్ ఇయర్ నేను కొంతమందిని తీసుకొస్తాను మీకు. లాస్ట్ ఇయర్ మన ట్రైనింగ్ లో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎర్న్ చేస్తున్నారు. కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా మంత్లీ 25,000-30,000 ఎర్న్ చేస్తున్నారు. ఒక చిన్న లిటిల్ బిట్ 10,000 or 20,000 ఇన్వెస్ట్మెంట్ తోటి. అయితే ఇక్కడ మనం తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళకూడదు. అందుకని కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత స్లోగా ఒక 1,000, 2,000, 3,000 ఆర్ నెక్స్ట్ 5,000 అట్లా మనం ఇంక్రీజ్ చేసుకుంటా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంట్రాడే కొంచెం మనకి నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే ఇంట్రాడేకి వెళ్ళాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే మనకు ఉన్న ఆ మనీ లాస్ అవుతాం, రైట్? ఈ ఓన్ ట్రేడింగ్కి ఓన్ డిమాట్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ 3 ఆస్పెక్ట్స్ మీద ఫుల్లీ నాలెడ్జ్ మన ఈ 15 days సెషన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ చాట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ రాయండి. ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నా మీకు క్లాస్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్. మేము తెలుగు వాళ్ళనే బేస్ చేసుకొని చెప్తున్నాము. ఇంకా అదర్ లాంగ్వేజ్ వాళ్ళు జాయిన్ అయితే మనం ఏం చేయలేము. మీరు అదర్ లాంగ్వేజ్కి నెక్స్ట్ ఇంకొక సెషన్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు గూగుల్ ఫామ్ షేర్ చేశాము. అటెండెన్స్ అక్కడ మార్క్ చేయండి. మీరు అటెండెన్స్ మీరు ఏది లాగిన్ రిజిస్ట్రేషన్కి ఇచ్చిన లాగిన్ మెయిల్ ఐడి ఏముంది, మీ నేమ్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, దానితోటి యాజ్ ఈజ్ అవే వాటితోటి జాయిన్ అవ్వండి. ఓకే, ఐ హోప్ మీరు అందరూ నిన్న అటెండ్ అయ్యారు. ఈరోజు మార్నింగ్ మీకు ఏపీఎస్ఎస్డిసి నుంచి ఎస్ఎంఎస్ లింక్ you received a link from APSSDC, right? Okay, good. Okay sir, మా అటెండెన్స్ మార్క్ చేసిన తర్వాత anyone talk to me, raise your hand. idan meeta సార్ ఒకసారి అది చూసి అన్మ్యూట్ చేయండి సార్. ఇది నేను చూసి మెసేజ్ పెట్టిన వాళ్ళు అన్మ్యూట్ చేయమంటారా? ఇక్కడ మీకు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేయండి. ఓకే, చెప్పండి. ధనుంజయ, టెల్ మీ. సార్ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి కొంచెం చెప్తారా? ఫండమెంటల్ అనాలిసిస్ ఇదంతా అయిన తర్వాత మీకు అనాలిసిస్ గురించి వస్తుంది. మీకు ఇన్వెస్టర్ ఉండాల్సింది మెయిన్ అదే కదా సార్, ఫండమెంటల్ అనాలిసిస్ కదా, దాన్ని బట్టే కదా మనం ముందుకు వెళ్ళగలం. అదే కరెక్టే. మీరు మొత్తం అంతా తెలుసుకుని స్టార్ట్ చేయాలి. అది ఫండమెంటల్ అనాలిసిస్ అన్నది. అది ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏం లేదు, జస్ట్ ఆ కంపెనీ రిజల్ట్స్ తీసుకొని 3 years ఎలా ఉంది, అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నది, రీసెంట్ క్వార్టర్ రిజల్ట్ ఎలా ఉంది, అది మనం ఆ ఫిగర్స్ చూసి
బాగుంటే దాన్ని బట్టి మనం చెప్పచ్చు ఫలానా కొనుక్కోండి అని చెప్పి. లాస్ట్ 3 years తర్వాత ఇప్పుడు లేటెస్ట్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కంపెనీ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట, ప్రాఫిట్ లాస్ రిజల్ట్. ఆ రిజల్ట్ చూసి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. బాగున్నది, డివిడెండ్ ఇస్తుంది, అంటే రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు సార్, అంటే ఇయర్లీకి ఎన్నిసార్లు ఇస్తుంది రిజల్ట్స్? 4 quarters. 4 quarters సార్. ఓకే సార్. ఆ రిజల్ట్స్ ఇస్తుంటది, చూడాలి. ఓకే సార్, రిజల్ట్స్ బట్టి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకెనీవన్? సార్ ఇంకా కింద ఉన్నారు చూడండి. మనోజ్. చేసింది ధనంజయ్. సార్ తర్వాత వీళ్ళు రిఫర్ చేయడానికి ఏదైనా బుక్స్ ఉంటే చెప్పండి. బెస్ట్ ఏంటంటే కామెంట్ బాక్స్ లో కూడా రాయండి విచ్ బుక్స్ యూజ్ఫుల్ బుక్స్ ఏమైనా ఉంటే పర్చేజ్ అండ్ రీడ్. బుక్స్ కూడా ఉన్నాయి. మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇళ్లలో ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, సాక్షి కానీ, ఏ పేపర్ అయితే న్యూస్ పేపర్, ఏ పేపర్ అయితే దాంట్లో ఒక పేజ్ ఉంటుంది షేర్ మార్కెట్ది. సో అందరూ అది చూస్తుండండి. అది చూస్తే దాంట్లో కంపెనీ డీటెయిల్స్ ఇస్తారు, పలానా కంపెనీ ఇంత ప్రాఫిట్ వచ్చిందని ఇస్తారు, పలానా కంపెనీ మెర్జ్ అవుతుంది, ఆ కంపెనీని స్టేక్ తీసుకున్నది, అలాంటి న్యూస్లు వస్తుంటాయి. అవి చదువుతుంటే మొదట్లో అర్థం కాదు మీకు, ఆ పేజీ బహుశా మీరు పక్క పెట్టేస్తుంటారు, కానీ అది చూస్తుండండి. స్టాక్ మార్కెట్ది బిజినెస్ పేజ్ అని ఉంటుంది, ప్రతి ఇంగ్లీష్ పేపర్ అయినా తెలుగు పేపర్ అయినా సరే. ఆ బిజినెస్ పేజ్లోని ఎక్స్చేంజ్ గురించి రాస్తాడు. స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ ఎంత పెరిగింది తగ్గింది అని రాస్తాడు, ఎందువలన పెరిగింది ఎందువలన తగ్గింది అని కూడా రాస్తాడు, చిన్న కాలం ఉంటుంది. సో అది చదవడం నేర్చుకుంటే స్టార్టర్స్. ఆ తర్వాత స్టెప్ ఎకనామిక్ టైమ్స్ అని ఉంటుంది, బిజినెస్ స్టాండర్డ్ ఒకటి ఉన్నది, న్యూస్ పేపర్స్, డైలీ న్యూస్ పేపర్స్. అవి చూసినా సరే మీకు అన్ని దాంట్లో ఆ పేపర్స్ లోని అన్ని మార్కెట్ గురించి న్యూస్ ఇస్తుంటారు. సో ఆ 2 పేపర్లు, దాని తర్వాత మ్యాగజైన్ ఉంటుంది, క్యాపిటల్ మార్కెట్, దలాల్ స్ట్రీట్. ఆ 2 ప్యూర్ గా కంపెనీస్ గురించి రాస్తాయి ఆ మ్యాగజైన్స్. అవి 2 యూజ్ చేయొచ్చు, చూడొచ్చు. అంటే కొద్దిగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత చూసుకుంటే బెటర్. లేదు ఎవరైనా చూసి చెప్తానంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చూపించినా వాళ్ళు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో న్యూస్ పేపర్ ఒక పేజీ మీరు చదవడం మొదలెడితే ఆటోమేటిక్గా మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది. ఆ పేజీ తీసి పక్కన పెట్టేస్తుంటారు అందరూని, కానీ ఆ పేజ్ తీసి చేసుకోవాలి, చదువుతుండాలి. చదువుతుంటే కొంత నాలెడ్జ్ వస్తుంటుంది. చెప్పండి. హలో Sir, good evening, sir. గుడ్ ఈవినింగ్. Sir, I have a doubt on Bitcoin, sir. బిట్కాయినా? బిట్కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ. అది క్రిప్టో కరెన్సీ. అది ఏంటి చెప్పండి, బిట్కాయిన్ మీకు ఏంటి డౌట్? Sir? బిట్కాయిన్ ఏంటి డౌట్ మీకు?
బిట్ కాయిన్ గురించి దేనికి ట్రేడ్ చేస్తున్నారా మీరు బిట్ కాయిన్? హలో, హలో, ఆస్క్ యువర్ డౌట్. చెప్పండి, మాట్లాడండి. అపర్ణ ఓకే, నెక్స్ట్ అపర్ణ ఇవ్వండి. అపర్ణ దేశాయి అంటారు చూడండి. Good evening, sir. గుడ్ ఈవినింగ్. Sir, మన గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ బిట్ కాయిన్స్ కి ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదు సార్? అది క్రిప్టో కరెన్సీ అమ్మా, అది చాలా స్పెక్యులేట్ అవుతుంది. కంట్రోల్ చేయడానికి ఇండియన్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్నది. అది పడిపోతున్నది. అది చాలా ఇప్పుడు ఏంటి 30,000 నుంచి 65,000 వెళ్ళింది. అది 64,000 కి. హ్యూజ్ స్పెక్యులేటివ్ అవుతుంది. అలాంటి వాటికి ఇచ్చేది గవర్నమెంట్ కూడా ఆపేస్తుంది, ఎంకరేజ్ చేయదు అనమాట. చాలా లాస్ ఎక్కువ మంది లాస్ అయిపోతారు. ఓకే సార్. అందువల్ల ఆ రిస్క్ ని అవాయిడ్ చేయడానికి కోసం కొన్ని కంట్రీస్ అవాయిడ్ చేస్తుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అయ్యద్. హలో, ఇంద్రనీల్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు మనం ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ ఏమైనా ఉన్నాయి సార్, జెన్యూన్ యాప్స్? ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఇస్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, 1 by 1 ఇచ్చేసేయండి, లేట్ చేయకుండా, అయిపోతుంది. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇది కోర్స్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇంటర్వ్యూస్ ఏమైనా కండక్ట్ చేస్తారు సార్, వర్చువల్ ఏమైనా? అది అవకాశం అంటే ఇంటర్వ్యూ లేదమ్మా, జాబ్ అసిస్టెన్సీ కంపెనీస్ పేర్లు చెప్తాం మేము. ఇఫ్ ఎనీ హెచ్ఆర్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక విల్ రిక్వెస్ట్ టు జాయిన్ అవర్ జూమ్ మీటింగ్. మేము రికమెండ్ చేస్తాం. మీరు కరెక్ట్ గా కోర్స్ అంతా చేసుకుని ఎలా చేయాలి అంతా గైడ్ చేస్తాం మేము. సో వాళ్ళ కంపెనీస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరికైతే నాలెడ్జ్ ఉన్నదో, సర్టిఫికేషన్ ఎవరికైందో వాళ్ళని చూసి సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కోర్స్ కూడా కంప్లీట్ చేయండి. ఈ సర్టిఫికేషన్ కూడా మీకు ఉపయోగపడుతుంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, డైలీ లింక్ వస్తుందా, లేకుంటే అంటే ఈ రోజు వచ్చిన లింక్ టుమారో కూడా యూజ్ చేయాలన్నా? ఈ రోజు ఏ లింక్ ఉందో అదే లింక్ ఫాలో అవుతుంది మీ అందరికి 15 days సేమ్ లింక్. ఓకే సార్, ఓకే సార్, ఫైన్ సార్, థ్యాంక్ యూ. ఈ రోజు లింక్ మీరు వేరే వాళ్ళకి ఎవరికి షేర్ చేయొద్దండి. షేర్ చేస్తే మీకు మళ్ళీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ మిస్ అవుతారు. రెగ్యులర్ గా మీరు 15 days క్లాస్ అటెండ్ అయితే లాస్ట్ లో మీకు అసెస్మెంట్ జరిగి సర్టిఫికేషన్ కూడా వస్తుంది. అంటే నా ఫ్రెండే కదా అని చెప్పి మీరు చాలా మంది లింక్ షేర్ చేస్తున్నారు. దానివల్ల మీకే అంటే డ్రాబ్యాక్, మీరు లాస్ట్ లో మీరు జాయిన్ అవ్వలేకుండా అయిపోతారు. తర్వాత న్యూ వన్ ఎవరు జాయిన్ అయినా రిజిస్ట్రేషన్ లో లేని పర్సన్స్ జాయిన్ అయితే సర్టిఫికేట్ అలౌ చేయదు. మీకు సర్టిఫికేట్ రాదు, అసెస్మెంట్ జరగదు. కాబట్టి డోంట్ షేర్ దిస్ లింక్ టు యువర్ ఫ్రెండ్స్. హలో, యా, హలో మాట్లాడమ్మా. సార్ మాకు నిన్న క్లాస్ అనేది నేను జాయిన్ అయ్యే టైంకి 300% అయిపోయారని ఓపెన్ అవ్వలేదు. దాని రికార్డెడ్ క్లాసెస్ ఏమైనా ఇది పోస్ట్ చేస్తారా? ఈ రోజు మీకు SMS వచ్చిందా? ఈరోజా? నిన్న ఆల్రెడీ
ఈ రోజు వచ్చినట్టుంది మళ్ళీ ఇంకో లింక్, ఆ లింకే యూజ్ చేసి ఓపెన్ చేసినట్టున్నా. మెసేజ్ ఓకే వచ్చిందా? సార్ వచ్చింది, ఎప్పుడు ఎన్ని వచ్చింది సార్. 1 minute చూస్తాను. టెక్స్ట్ సుధీర్ గారు ఈ రోజు మీకు మెసేజ్ వచ్చి మీరు క్లాస్ జాయిన్ అయితే ఈ రోజు 1:17కి వచ్చింది సార్. అదే 1:17కి మళ్ళీ వచ్చింది సార్. ఈ రోజు మీకు లింక్ వచ్చి మీరు జాయిన్ అయితే మీరు కన్సిడరేషన్ లో ఉంటారండి, లేదంటే లేదు. ఈ రోజు నుంచే సెషన్ అమ్మా, నిన్నటిది కాదు. ఓకే ఓకే సార్. చెప్పండి చెప్పండి సుధీర్ చెప్పండి. నిన్న ఏమైనా క్లాస్ అయిందేమో అని. నిన్న ఇంట్రడక్షన్ క్లాస్ ఏనన్నా? ఓకే అది మీకు ఈ రోజు లింక్ వచ్చింది కదా, కన్ఫర్మేషన్ లింక్ ఈ రోజు వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి కన్సిడరేషన్ తీసుకుంటాం. ఓకే Hello. Hello. Yeah, good evening, sir. Good evening. So sometimes I hear about bank nifties like that. What is that mean, sir? Mean some bank nifty. I see those types name. Apart from this nifty and sensex, what does that mean? Features. అది ఫీచర్స్ లో వస్తుందమ్మా, అది F&O లో వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అని ఫీచర్స్. అది బ్యాంక్ నిఫ్టీ, బ్యాంకులన్నీ కలిపి బ్యాంక్ నిఫ్టీలో ఉంటాయి. బ్యాంకులన్నీ ఆ నిఫ్టీ ఇండెక్స్ అన్నమాట. అది సెన్సెక్స్ లో 100 షేర్స్ ఎలా ఉంటాయో అలాగే నిఫ్టీలో 50 షేర్స్ ఎలా ఉంటాయో దీంట్లో కూడా 50 షేర్స్ ఉంటాయి. అన్ని బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకులు పెరుగుతుంటే ఆ బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంటది. బ్యాంక్ షేర్ తగ్గుతూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా తగ్గుతుంటది. సో అది ఒక షేర్ కింద ట్రేడ్ అవుతుంది. ఇండెక్స్ అన్నమాట అది. ఓకేనా? నెక్స్ట్ ఇంద్రానీల్. చెప్పండి. ఆన్లైన్ ట్రేడింగ్ యాప్స్ ఏమైనా ఉన్నాయి సార్ జెన్యూన్వి? ఆన్లైన్ ట్రేడింగ్ యాప్స్ ఏమైనా జెన్యూన్ యాప్స్ ఏమైనా ఉన్నాయి సార్? Actually, we are only training department, right? Okay. ఆన్లైన్ యాప్స్ ఏది ఉన్నదనేది మనకు ఐడియా లేదు. ఓకే, మార్కెట్ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి ఇస్తున్నాం మేము. ఓన్లీ వి విల్ ప్రొవైడ్ ట్రైనింగ్, అంతే. హలో సార్. చెప్పమ్మా. సార్ మీరు ఓన్లీ కమోడిటీస్ ఆర్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్ చేయడానికి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారా, లేదా కరెన్సీస్ ని కూడా ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలా ట్రేడ్ చేయొచ్చు అనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇస్తారా సార్? సో ఇది బేసిక్ గా స్టాక్ మార్కెట్ గురించి మీకు ఒక ఐడియా రావడం కోసం చెప్తున్నామండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే మీరు ట్రేడింగ్ అకౌంట్ అది ఓపెన్ చేసిన తర్వాత మీరు కరెన్సీ కమోడిటీ ట్రేడ్ చేసుకోవచ్చు, కరెన్సీ ట్రేడ్ చేసుకోవచ్చు. అన్నిటికీ మీకు అకౌంట్ లో వచ్చేస్తుంది, ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చేస్తుంది. సో మీకు ఈ స్టాక్ మార్కెట్ షేర్స్ గురించి మీకు అవేర్నెస్ ఇస్తాం అన్నమాట ఈ క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే వన్స్ మీరు అకౌంట్ ఓపెనింగ్ చేసిన తర్వాత పర్టికులర్ బ్రోకర్ మిమ్మల్ని గైడ్ చేస్తాడు. అది మీరు ఇప్పుడు ఐసిఐసిఐ నుంచి త్రూ జాయిన్ అయ్యారు, హెచ్డిఎఫ్సి త్రూ అకౌంట్ తీసుకుంటే వాళ్ళు దే విల్ గైడ్ యూ. అదే ఈ ఎంప్లాయీస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డీలర్స్ అని, అసిస్టెంట్ మేనేజర్లు అని, రిలేషన్షిప్ మేనేజర్స్ అని ఉంటారు. స్టీల్ సిటీ కానీ లేకపోతే ఇంకా ఏంజల్ బ్రోకర్స్ కానీ కంపెనీస్ లో ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. కల్ముల్లా గారు, హాయ్ హాల్, థ్యాంక్ యూ. రేపు ఎర్లీగా జాయిన్ అవ్వండి. 5 o'clock కి లింక్ వస్తుంది. మీకు వచ్చిన ఈరోజు వచ్చిన మెసేజ్
300 మెంబర్స్ కి షేర్ చేసాం ఆ లింక్. ఓకే, బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మురళి గారు ఏమైనా షేర్ చేస్తారు మీరు? నథింగ్ సార్. ఆ గూగుల్ అటెండెన్స్ ఫామ్ కొంచెం ఫిల్ చేస్తే సరిపోతుందండి. ఇందులో అటెండెన్స్ కంప్లీట్ అయిందా? 189 వచ్చాయి. ఇంకా బ్యాలెన్స్ ఎవరో చాలా మంది రాలేనట్టుంది. ఒక 30 మెంబర్స్ ఎవరో చేయలేదు. రిజిస్ట్రేషన్ అవ్వలేదేమో వాళ్ళు. ఓకే, ఓకే సార్. యా. గుడ్ నైట్.